తెలుగు వారి హక్కు అంటూ 1313 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఆస్ట్రేలియన్ మెథడ్స్ అని చెప్పేసి ఢిల్లీ పాలకులు చెప్పే విధానాలని తలకెక్కించుకొని 500 మంది ఉద్యోగుల్ని నగర స్టీల్ పంపించాలని, 2,500 మందిని వీఆర్ఎస్ బయటకు పంపించాలని, 3,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయంలో భాగంగా నిన్న ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్ నుంచి అక్కడ చైర్మన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైర్మన్ గారికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ద్వారా మీరు పంపిస్తానని గతంలో కోరినట్లుగా 500 మందిలో మొదటి విడతగా 100 మందిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి, దానికి 23 నుంచి 25 దాకా వాకింగ్ పెడతామని చెప్పేసి, దానిలో అత్యంత కీలకమైనటువంటి కోకోను, ఆర్ఎంహెచ్వి, సెంట్రల్ ప్లాంట్, బిఎఫ్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లు, ఫైనాన్స్, పర్చేజ్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్ నుంచి మ్యాన్ పవర్ కావాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఉత్తరం రాయడం జరిగింది. దీని ద్వారా వెళ్ళిన వాళ్ళు వెళ్తారని మనం అనుకుంటే కనుక రేపు వెళ్ళిన వాళ్ళే కాదు, ఎవరి వాళ్ళు కూడా బాగుంటారు పరిస్థితులు రావచ్చు. స్టీల్ ప్లాంట్లు ఇప్పటికే మ్యాన్ పవర్ 20,000 మ్యాన్ పవర్ ఉండేది. గతంలో 20,000 నుంచి 12,700కి తగ్గిపోయింది. ఈ 12,700 మందితో 75 లక్షల మందిలో ఆటోమేటిక్ స్టీల్ ప్లాంట్ 25 లక్షల టన్నులు తెస్తామని చెప్పేసి కుదించేశారు. 25 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ మ్యాన్ పవర్ తగ్గించుకొని ఏ విధంగా లాభాలు తీసుకుపోతారు అంటే, క్రమేణా ఉత్పత్తి తగ్గించుకుంటూ మ్యాన్ పవర్ తగ్గించుకుంటూ ఈ 20,000 ఎకరాల భూమిని 3 లక్షల కోట్ల భూముల్ని వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్న ప్రభుత్వం. నిర్వాసులు త్యాగాలతో వచ్చిన ఈ కర్మాగారాన్ని నిర్వాసుల భూములు వాడుకొని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాండ్ చేయాలన్న దశలో ఉత్పత్తి తగ్గించుకుంటూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకోవడం మూలంగా మార్కెట్లో టన్నుకి 5,000 రూపాయలు పెరుగుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకోవడం మూలంగా కరెంటు ఇవ్వాల్సిన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు మానేసి స్టేట్ గవర్నమెంట్ కరెంట్ తెచ్చుకుంటూ ఉంది. ప్రజలు మెడికల్ ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతులకు అమ్మని ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. యువత ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు కట్టని పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ని బహుళాత్మక ప్రయోజనాలు కలిగిన విశాఖ ఉక్కుని ఎందుకు చంపాలనుకుంటూ ఉన్నారు? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు కొట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రం ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యువక ఉద్యోగం కూడా బయటకు తరలించకూడదు, ఇక్కడే ఉండాలి, ఉత్పత్తి పూర్తిసారి తీయాలి, కొత్త అవకాశం కల్పించాలని చెప్పేసి సిఐడిగా డిమాండ్ చేస్తాం.